మున్ను మున్ను నీకే చెప్పేది. వీడికి చేతిలో ఏదో ఒకటి పెడితే కానీ ఊరికే ఉండదు. నా బ్రేక్ఫాస్ట్ దోశ, 2 దోశ విత్ చట్నీ, పల్లి చట్నీ. ఇందులో కొంచెం మెంతి వేయడం వల్ల ఆ కలర్ ఉంది. Done. Hey, welcome to the real world. ఓయ్, ఎక్కడ కూర్చుంటావురా? సరే డ్రైవ్ చేయి, వాడిని తిప్పు. మున్ను కూర్చో. మున్ను ఏంట్రా దిగేస్తున్నావు? ప్లేస్ సరిపోలేదా? ఎందుకు దిగేస్తున్నావు నువ్వు? ఎక్కు. వాడు చూడు అసలు ఎంత సాక్రిఫైస్ చేస్తాడో మా జున్నుగాడైతే. డ్రైవ్ చేయి ఇప్పుడు అవన్నీ ఎందుకురా నీకు? మున్ను మున్ను నీకే చెప్పేది. మా వాడికి వాళ్ళ తమ్ముడికి ఫోటోలు తీయాలన్నా, వీడియో రికార్డ్ చేయడం భలే ఇంట్రెస్ట్ కదా జున్ను? వావ్, నంబర్ వస్తుంది కదా రికార్డ్ అవుతున్నట్టు. చూసారా ఓ మునురాజా? ఏంటి ఆడతాడా? లేదు, ఎక్కడం దిగడం తప్ప ఏం చేయట్లేదు. లోపల డైపర్ ఉంది కాబట్టి పర్వాలేదు, తగలట్లేదు. ఏం చేద్దాం చెప్పు? ఎక్కడికి వెళ్తావు? పైకి వెళ్తా. అమ్మో రఘు అగు, దెబ్బలు పడతాయి. దిగు దిగు, ఇట్లా ఇట్లా వెళ్దాం పద. సరే పద. ఎక్కడికి వెళ్దాం? పార్క్ వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? పార్క్ వెళ్దామా? అవి మనం లేకపోయినా పైకి వెళ్తామంటే ఇలా ఉన్నారు పిల్లలు. మనలో మనం మంచిగా మసాజ్ చేసుకున్నాం, కాళ్ళకి మంచిగా మసాజ్ చేసుకుంటే షాపింగ్కి వెళ్తున్నామా? ఎప్పుడు షాపింగ్కి అయినా అర్జును? ఇంకేం పని ఉండదా మనకి? ఎప్పుడు షాపింగ్ 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 అంతేనా? వీడికి చేతిలో ఏదో ఒకటి పెడితే కానీ ఊరికే ఉండదు. హ్యాపీగా ఇద్దరు తినేశారు, ఆడుకున్నారు. ఇంక ఇప్పుడు ఇద్దరు బాతింగ్ చేసే టైం. వాటర్ తాగిస్తున్నావా? వాడు ఎంత బాగా వాటర్ తాగేస్తున్నాడు. ఎంతసేపు తమ్ముడికి సేవలు చేయడం. నాకు వద్దు వాటర్ పడేసాడు కొన్ని తాగి. వద్దండి వాటర్ వద్దండి పెట్టవాడికి. పిల్లలకి పొద్దున్న లేవగానే వీళ్ళతో పాటే నాకు ఒక మార్నింగ్ 8కి లేసాం అనుకోండి, 8 to 10 అలా వీడు లేసేదాన్ని బట్టి. వీడు మార్నింగ్ ఒకసారి 6కి లేసేస్తాడు, ఇంకా 6 to 10 అట్లా. ఎంత ఉన్నా మార్నింగ్ 10 లోపల ఇంకా వీళ్ళతోనే బిజీ అనమాట. వీడికి నడవడం వచ్చినప్పటి నుంచి ఇల్లంతా అటు ఇటు తిరిగేస్తున్నాడు. పట్టుకోలేకపోతున్నాం అసలు. నడక వచ్చిందని ఆనందపడాలో, ఇంకా తట్టుకోలేమని టెన్షన్ పడాలో అస్సలు అర్థం కావట్లేదు. సో మొత్తానికి ఇద్దరు పిల్లలు రెడీ, నేను రెడీ. వీళ్ళు రెడీ అయితే నా సగం డే అయిపోతుంది. వీళ్ళు రెడీ అయ్యేసరికి వీడు చూడు రెడీ అయిపోయాడు కదా, ఒక్క ప్లేస్లో ఉండడు. కింద చూడరా, కింద చూడరా. ఓకే ఓరియో
Twinkle. పలకరించేశాడు, వాడికి బాగా చెప్పేశాడు, మేము అలిగాం. ఆడుకుంటూ ఉండండి. నేను దోశ తింటా వజ్జును. ఇవన్న ఈ దోశ. కొంచెం స్కిన్ కేర్ తీసుకోవాలి, కొంచెం గ్లో అప్స్ ఏమైనా తీసుకుంటే బాగుంటుందేమో అని అనిపించింది. సో అందుకే ఈరోజు స్కిన్ ప్యాంపరింగ్కి వెళ్దామా అని అనుకున్నాను. ఫస్ట్ అయితే వెళ్తాను, వెళ్ళిన తర్వాత ఏదైతే బెస్ట్, ఏం తీసుకుంటే బెస్ట్. బికాజ్ ఎందుకు అంటే మన స్కిన్లో ఆఫ్టర్ డెలివరీ అండ్ వెయిట్ లాస్ ఈ రెండింటితో స్కిన్లో ఉన్న కొలజన్ ఫస్ట్ పోతుంది, ఎలాస్టిసిటీ పోతుంది. సో దానివల్ల స్కిన్ డల్గా కనిపిస్తుంది. సో ఈ డల్నెస్ కోసం మనం పైన ఎన్ని చేసినా లోపల నుంచి ఇంకేం చేయొచ్చు. అండ్ పైన కూడా మనం ఏం రైట్గా మనం ఏం తీసుకుంటే, ఏ స్కిన్ కేర్ తీసుకుంటే బెస్ట్ అనేది మనకి అంత నాలెడ్జ్ లేనప్పుడు పక్క వాళ్ళని అడిగితే బెస్ట్. సో అందుకు తెలుసుకోవడానికి ఆఫ్టర్ అ లాంగ్ టైం నేను ఒక ప్లేస్కి వెళ్తున్నాను. లెట్స్ గో. కమ్. ఇక్కడికి వచ్చానమాట. వచ్చేయండి. సో ఫైనల్లీ ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చానమాట. సంవత్సరాలు. సో ఇంకా ఎప్పుడు అనుకున్నా ఏం చేద్దాం, మా ముందుగాడు వచ్చేసాడు. రాలేదు. సో ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ డెలివరీ ఇప్పుడు నేను తీసుకోవచ్చా స్కిన్ కేర్? ఇప్పుడు తీసుకోవచ్చు. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉన్నావు తెలుసా అసలు. పర్వాలేదా అసలు? ఓకే, బ్యూటిఫుల్. యూ ఆల్వేస్ లుక్ బ్యూటిఫుల్. ఇప్పుడు ఇంకా చాలా బాగా జాగ్రత్తగా ఉండు. సరే మనం ఏం చేద్దాం చెప్పు. ఫస్ట్ మనం ఫస్ట్ స్కిన్ టెస్ట్ తీసుకుందాం, ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి. ఒకసారి స్కిన్ టెస్ట్ తీసుకున్న తర్వాత మనకి యాక్చువల్గా ఏమవుతుంది అనేది అర్థమవుతుంది. సో ఒకసారి డర్మాట్తో కన్సల్ట్ అయ్యి దెన్ మనం డిస్కస్ చేద్దాం ఏం చేద్దాం. నువ్వు స్కిన్లో ఏమేమి ఉన్నాయి చెప్తారు ఇప్పుడు రా. లై డిటెక్టర్ లాగా స్కిన్ డిటెక్టర్. ఏమొచ్చింది ఇప్పుడే వస్తుంది. అది అనలైజ్ చేసుకొని వస్తుంది. పోస్ట్ ప్రెగ్నెన్సీ ఉంటుంది. ఇక్కడ ఎంత సెన్సిటివిటీ ఉంది కనిపిస్తుంది కదా. సో ఈ ఏరియాస్ లో నీకు తొందరగా అంటే బయటికి వెళ్తే ఈజీగా రెడ్ అయిపోవడము అవుతుంది. జిమ్కి వెళ్తే కూడా రెడ్ అయిపోతుంది. ఎక్కువ కష్టపడతాను జిమ్కి వెళ్తున్నా అని చెప్పుకున్నా. సో ఎవరికన్నా కొన్ని ఏరియాస్ ఈజీగా కొంచెం సెన్సిటివ్ ఉంటాయి అనమాట. కొంతమందికి అస్సలు సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది, కొంతమందికి కంప్లీట్ ఫేస్ మొత్తం సెన్సిటివ్ ఉంటుంది. ఓకే, చూసారు ఎన్ని కప్పేస్తున్నాను నా వీడియోలో. ఇక్కడికి వస్తే ఎన్ని బయటపడిపోతాయని నేను రాను. సరే, సో ఒక్కసారి డర్మాట్తో మాట్లాడి she will explain you in detail. Okay, done. After a long time I'm taking skin treatments. Why long time? What was the reason? So I was pregnant. After delivery I was breastfeeding. Okay. So ఇప్పటికే she got like little free. Breastfeeding currently? You're not breastfeeding. Breastfeeding తర్వాతనే breastfeeding స్టార్ట్ చేద్దాము అని చెప్పారు. ఓకే, బ్రెస్ట్ కూడా అప్పుడు కూడా అండి కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, తీసుకోవచ్చు మేము. ఓకే, లైక్ గ్లోబ్స్ లాగా మన దగ్గర సెషన్స్ ఉంటాయి కదండి, విచ్ డజంట్ ఇన్వాల్వ్ హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ విచ్ మే ఎఫెక్ట్ యువర్ లాక్టేషన్ ఆర్ యువర్ బేబీ. దట్ షుడ్ బి అవాయిడెడ్. అవును, తీసుకోవచ్చు. ఎందుకు వచ్చిన రిస్క్. అండ్ కొన్ని సిరమ్స్ కూడా ఉంటాయి మనకు, లైక్ వైటమిన్ సి సిరమ్స్ ఉంటాయి, అవి కూడా మేము పెట్టుకోవచ్చు, ఏం కాదు. దట్ ఇస్ హార్మ్ఫుల్ ఏం కాదు మనం స్కిన్ కి. ఎలాగో మీకు తెలియదు కదా, మేబీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది.
అయితే వాళ్ళకి చెప్పొచ్చు అంటే స్కిన్ కేర్ కి స్కిన్ ట్రీట్మెంట్స్ కి అన్ని ట్రీట్మెంట్స్ కూడా మనకు హార్మ్ఫుల్ ఉండదు. యూ కెన్ ఆఫర్ ఫ్యూ ట్రీట్మెంట్స్ అనేసి క్రీమ్స్ ఉన్నాయి, టాపికల్ ట్రీట్మెంట్స్, టాపికల్ ట్రీట్మెంట్స్ అయినా కొన్ని ట్రీట్మెంట్స్ యాజ్ ప్రిస్క్రైబ్ ద డర్మటాలజిస్ట్ ఆర్ సజెషన్స్ మీద మేము వెళ్ళొచ్చు. ఓకే. సో ఇప్పుడు ప్రెసెంట్ మనం ఏం తీసుకోవచ్చు, నాకు ఏది సెట్ అవుతుంది? ఓకే, సో మీ కన్సర్న్స్ చెప్పండి మీరు ముందు, సో దాని ప్రకారం నేను చెప్తాను. నాకా సో ఏదో కొంచెం ఐమ్ జస్ట్ నోటింగ్ ఇట్ ఫర్ రిఫరెన్స్ పర్పస్ అండి. ఎస్ చెప్పండి. అంటే నా ఫేస్ లో లైఫ్ పోయిందేమో, డల్నెస్ ఓకే అన్నట్టు అనిపిస్తుంది. మేజర్ అది పిగ్మెంటేషన్ మెలస్మా. ఓకే, ఇవి రెండు. ఓకే, కొంచెం హెయిర్ స్ప్రింకిల్స్. ఓకే, పిగ్మెంటేషన్ అయితే ఉంది మీకు. దిస్ పిగ్మెంటేషన్ అండ్ డల్నెస్ యు హావ్. ఓకే ఫైన్. సో ఫస్ట్ డెలివరీ తర్వాత కూడా ఇది వచ్చింది, బట్ అదే పోయింది, బట్ ఇప్పుడు వెళ్ళట్లేదు. 1 year అన్నారు కదా బేబీ? 1 year. ఓకే ఓకే. సో ఫస్ట్ మేము మీ ఫేషియల్ స్కిన్ అనాలిసిస్ చూద్దామండి, వాట్ యూ హావ్ డన్. ఓకే. సో స్కిన్ అనాలిసిస్ ఎందుకంటే మనకు ఇందులో డీపర్ లేయర్స్ కూడా మనకు పిగ్మెంట్ ఉందా లేదా, ఏముంది, మీ స్కిన్ కండిషన్ ఏంటి మనకు కూడా తెలుస్తుంది ఇట్లా క్లినికల్గా. బట్ ఇక్కడ అయితే మనకు ఇంకా దట్ లైట్స్ ద్వారా తెలుస్తుంది. దీస్ ఆర్ లైక్ యువర్ ఒరిజినల్ స్కిన్ టోన్, నార్మల్ స్కిన్ టోన్. ఇక్కడ డాక్టర్ నా ఫేస్ మొత్తం అనలైజ్ చేసి నాకు ఏ స్పాట్స్లో ఎక్కువగా కన్సర్న్స్ ఉన్నాయో చెప్తున్నారు. అలాగే వాటికి సెట్ అయ్యే ట్రీట్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఎన్ని రోజులు కంటిన్యూ చేయాలి, ఇలా చాలా క్లియర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సిన్స్ యు ఆర్ నాట్ బ్రెస్ట్ ఫీడింగ్ నౌ, సో యు ఆర్ ఐడియల్ క్యాండిడేట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. ఓకే. ట్రీట్మెంట్ మనం ఏదైనా స్టార్ట్ చేస్తే రెగ్యులర్గా ట్రీట్ చేసుకోవాలి అనేది, 15 రోజులకు ఒకసారి వచ్చి ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అంటే మన స్కిన్ని ప్యాంపరింగ్ చేసేటప్పుడు మనం ఎఫర్ట్ పెట్టాలి, టైం ఇవ్వాలి అని చెప్తున్నారు. మా పిల్లల దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, టైం ఇవ్వండి. The way we eat food and if we don't eat food we become weak. The same way skin is the largest organ. Okay, so we have to also take care of it, at least face మీద అండి, because face is center of attraction. మేము మాట్లాడుకున్నాం ఇదే కదండి ప్రెజెంటబుల్. ఫస్ట్ అయితే గ్లో అప్సే చేద్దాం. ఇది కొంచెం నాకు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇప్పుడు ఏమర్థమైందని అంటే, సో ప్రజెంట్ నేను స్కిన్ క్లాస్ రూమ్లో ఉన్నాను. సరే చేద్దామా, స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఈ సంగతి బావ ఫామ్ హౌస్కి వెళ్తున్నాడు, చిల్ అవుతున్నాడు, నన్ను డిస్టర్బ్ చేయకని ఫోన్ చేసి చెప్పేశాడు. ఎలా పంపించేసి అవుతున్నావు? పోనీలే పాపం పిల్లోడు, ఎంజాయ్ చేయని. ఎంత మంచిదాన్ని అక్క, నేను కూడా అంతే మంచిదాన్ని తెలుసు. నేను కార్తీక్ని పంపించాను, బెంగళూరు కలిపేశాను. నువ్వు బెంగళూరుకి ఏ పని మీద పంపించావు, అక్కడ చూసుకోని పంపించావు. నేను ఫామ్ హౌస్కి పంపించా చిల్ అవ్వమని. మీరే పెద్ద మంచి కార్తీక్. హలో, వాడు మాల్దీవ్స్కి వెళ్ళాడు, ఎక్కడెక్కడికో వెళ్ళాడు, అన్ని బాయ్స్ ట్రిప్స్. ఓకే, నేను తీసుకెళ్ళట్లేదు అక్క. గర్ల్స్ ట్రిప్ ప్లాన్ చేయండి, నన్ను పిలవకండి, పిల్లలు ఉన్నారు. అందుకే ఇక్కడే మిగిలిపోయాను హెచ్కేలో. సరే ఏం స్టార్ట్ చేద్దాము, ఎట్లా? స్టార్ట్ లో. సో ఇప్పుడు ఎంత టైం పడుతుంది చెప్పరా? నాకు గంటన్నర నన్ను నిద్రపోమంటున్నావు. నిద్రపోవచ్చు, నీకు ఎలాగో నిద్ర లేదు అని అంటున్నాను. మంచిగా వచ్చి నిద్రపో అని చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను హ్యాపీగా ఒక 1.5 hour రెస్ట్ తీసుకోవచ్చు. ఓకే, 10 daysకి ఒకసారి. బాగుందా? దీంట్లో సైజెస్ ఉన్నాయా? లేదక్క, ఎవరు అడిగింటారు కదా, అడగలేదు. ఓకే, ఇంకా నేను హ్యాపీగా రిలాక్స్ అయిపోదామని ఫిక్స్ అయ్యా. నేను జస్ట్ పడుకున్నా అంతే, వాళ్ళ పాటికి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. చిన్న డిస్కంఫర్ట్ కూడా లేకుండా పర్ఫెక్ట్ అంబియన్స్లో రైట్ హ్యాండ్స్లో ఉండగా ఇంకేం టెన్షన్ ఉంటుంది చెప్పండి. వెంటనే మనకి డిఫరెన్స్ తెలుస్తుందా ఒక సిట్టింగ్లో? అంత తెలుస్తుందా? తెలుసు, నువ్వు చెప్పు తెలిసిందా లేదా నేను.
చల్లగా ఉండదు. యాక్చువల్లీ ఏంటంటే బ్రైట్నెస్, గ్లో ఇవన్నీ వస్తాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ స్కిన్ టచ్ అయినప్పుడు, ఫీల్ అయినప్పుడు యూ ఫీల్ ఇట్ స్కిన్ చాలా సాఫ్ట్ గా ఉంది, హైడ్రేటెడ్ ఉంది, హెల్దీ అనిపిస్తుంది అనమాట. చాలా బాగా అనిపిస్తుంది అండ్ గ్లో కూడా అవుతున్నాం. పెయిన్ కూడా ఉండదు. బెస్ట్ పెయిన్ అస్సలు ఉండదు, పెయిన్ ఏమీ లేదు. అండ్ ఓన్లీ ఒక్క ట్రీట్మెంట్ కాదు, డర్మాట్ చెప్పినట్టు మనం కొన్ని డిఫరెంట్ అప్రోచెస్ కూడా మనం కంబైన్ చేయాలి. నాకు గ్లో అప్ లో పెయిన్ రాదు కాబట్టి నాకు గ్లో అప్ కావాలి అని అంటే అది. సో నెక్స్ట్ టైం ప్రాబబ్లీ వి విల్ డూ అ పీల్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ టైం కే బూస్టరా ట్రై చేద్దాం. ఇంజెక్షన్ అనగానే ఇంజెక్షన్ No. భయం వేస్తుంది. మిగిలినవి ఏమైనా చేయండి, బట్ అవి తీసుకోవాలంటే కొంచెం ధైర్యం చేయాలి. చూడు ఎంత సాఫ్ట్ గా ఉంది. నా స్కిన్ నేను నిజం చెప్తున్నాను, ఎట్లనంటే కొంచెం చల్లగా నమ్మబోయినట్టు కొంచెం సాఫ్ట్ గా అనిపిస్తుంది. చల్లగా ఏదో పెట్టారు కదా, అందుకే ఉండొచ్చు. నైస్, నచ్చిందిరా. నీకు మాస్క్ ఇస్తాను, కావాలంటే ఇంట్లో కూడా పెట్టుకో. ఈ మాస్క్ కానీ ఎవరు తీస్తారు? నీకు బాగా ఇస్తారా? నేర్పిద్దాం. బయట కోసం ఆ మాత్రం చేయరా వాళ్ళు. అది బాగుంది. సో నేను రెగ్యులర్గా రావాలని కోరుకుంటున్నాను అన్న నేను. నేను కూడా నిన్నే కోరుకుంటున్నాను, కొంచెం రెగ్యులర్ గా వస్తే బాగుంటుంది. మాట కామాట ఫస్ట్ సిట్టింగ్ లోనే మనం ఈ కొద్ది డిఫరెన్స్ చూసాము అంటే ఇంకా ఇప్పుడు నువ్వు డిఫరెన్స్ చూసావు కదా, సో దీంతో కన్నా కొంచెం మోటివేషన్ తెచ్చుకొని. కానీ మీకు కనిపిస్తుందా లేదా కింద కమెంట్స్లో చెప్పండి. సో బిఫోర్ నేను వచ్చినప్పుడు కొంచెం ఆ డల్నెస్తో వచ్చాను కదా, సో ఇప్పుడు చూస్తే మీకు అర్థం అవుతుంది. కింద కమెంట్స్ పెట్టండి, అనిపిస్తే అనిపించింది అని పెట్టండి, లేకపోతే లేదని చెప్పండి. కానీ నాకైతే అనిపించింది చాలా బాగుంది. థ్యాంక్ యూ రా. నాకైతే చాలా హ్యాపీ ఉందిరా. థ్యాంక్ యూ సో మచ్. Thank you. రావడానికి డెఫినెట్లీ ట్రై చేస్తాను. ఎందుకంటే సో ఎన్ని మనం యూస్ చేసినా కూడా సో పర్సనల్గా స్కిన్ కేర్ అనేది చాలా అవసరం. ఆఫ్టర్ డెలివరీ డెఫినెట్లీ మన స్కిన్లో ఎలాస్టిసిటీ పోద్ది, స్కిన్ డల్ అయిపోద్ది. మనం స్కిన్ కేర్ పట్టించుకో, పిల్లలతో బిజీగా ఉండి డెఫినెట్లీ మేమైతే మా కేర్ తీసుకో. సో ఎప్పుడైతే హర్షిత అక్క ప్లీజ్ అక్క పట్టించుకో అక్క అని అంటే, సో నేను చెప్తున్నాను హర్షిత నాకు ఎలాగ మోటివేట్ చేస్తుందో ప్లీజ్ మీ స్కిన్ని పట్టించుకోండి అని. సో చాలామంది మామ్స్కి నేను కూడా చెప్తున్నాను ప్లీజ్, సో మిమ్మల్ని మీరు పట్టించుకోండి. సో స్కిన్ హెల్త్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం కూడా అందంగా కనిపించాలి, మన పిల్లలతో మనం కూడా యాక్టివ్గా కనిపించాలి. సో వాళ్ళ ముందు మనం బాగుంటేనే కదా సో పిల్లలు ఇంకా ఎనర్జెటిక్గా ఉంటారు. పిల్లల్ని బాగా చూసుకోవాలంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మామ్స్ హ్యాపీ ఉండాలి. ఫస్ట్ థింగ్, వాళ్ళు హ్యాపీ ఉంటే అందరూ హ్యాపీ ఉంటారు. ఎస్ కరెక్టేరా. అంటే హ్యాపీ అండ్ హెల్దీ మదర్ సో మేక్స్ ఫ్యామిలీ హ్యాపీ, చిల్డ్రన్స్ హ్యాపీ. ఇది కాకుండా నాకు హెయిర్ కన్సర్న్ కూడా ఉందిరా. సో మనం హెయిర్ కి ఏం చేయొచ్చు? సో చాలా మంది పోస్ట్ పార్టమ్ హెయిర్ ఫాల్, స్పెషల్లీ మీకోసమే. సో ఏం చేయొచ్చు? సో 1 year నేను అనుకున్నాను ఇట్స్ నార్మల్, ఆఫ్టర్ డెలివరీ ఎలాగో హెయిర్ ఫాల్ అనేది నార్మల్, కానీ 1 year తర్వాత కూడా నార్మల్ అనలేకపోతున్నాను నేను. సో మనం ఇప్పుడు ఏం చేయొచ్చు? సో దీనికి డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి అక్క. సేమ్ అలానే మనం జిఎఫ్సి చేయొచ్చు, స్టెమ్ సెల్ చేయొచ్చు, క్యూఆర్ చేయొచ్చు. సో ఏంటి అని అంటే స్కిన్కి ఎలా అయితే మనం టెస్ట్ చేసామో అలాగే హెయిర్కి కూడా ఒక టెస్ట్ ఉంటుంది. ఓకే, పెయిన్ ఏమి ఉండదు. ది ప్రాబ్లం ఏంటి అంటే మన హెయిర్లో ప్రాబ్లం ఏంటి అని ఫస్ట్ డిటెక్ట్ చేసిన తర్వాత అప్పుడు ట్రీట్మెంట్ ఏంటి అని సజెస్ట్ కొన్ని బ్లడ్ టెస్ట్ కూడా చెప్తారు. అంటే మనకి మన వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా అంటే, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రూట్ కాజ్ తెలియాలి. అది తెలియకుండా ఏం చేసినా కూడా అంటే ఒకటి కొనేసుకున్నాం మనం ఏదో వాడుతున్నామో రూట్ కాజ్ తెలియదు అని అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం రిజల్ట్స్ అంతా ఉండవు. సో అందుకని మనము ఒకసారి స్కిన్ టెస్ట్ చేసుకొని కొన్ని బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది అని. సో ఇప్పుడు నీకు డాక్టర్ రాసిస్తారు, డర్మాట్ రాసిస్తారు. సో అవి నువ్వు చేయించుకున్నావు అని అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వీ కెన్ స్టార్ట్ హెయిర్ యాజ్ వెల్. ఓకే, అంటే నాట్ ఓన్లీ దిస్ ట్రీట్మెంట్ ఒకటే కాదు, ఆఫ్టర్ ట్రీట్మెంట్ పోస్ట్ కేర్ ఏం చేయాలి అనేది చెప్తారు. హెయిర్ది ఒకటి నేను నెక్స్ట్ టైం తీసుకుంటాను. నేనైతే సూపర్ హ్యాపీ
థ్యాంక్ యూ సో మచ్ వన్స్ Thank you అగైన్. so సో much, ఇంకా Acha. చాలా మంది అనుకుంటారు ఏంటి అంటే ఓన్లీ సెలబ్రిటీకే చేస్తారా మీరు, కామన్ మ్యాన్స్కి చేయరా, మేము రావద్దా అని అంటారు. అరే ఎవరైనా రావచ్చు, ఎవరైనా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు కదా. సో అది చెప్పురా నువ్వు ఒకసారి సో వాళ్ళకి. యా అదొకటి చాలా ఇన్స్టాలో కూడా ఈ మధ్య చాలా ఎక్కువ అవుతుంది అనమాట. సెలబ్రిటీస్ వస్తే నేను ఇక్కడే ఉంటాను. ట్రీట్మెంట్స్ అనేవి ఏంటంటే ఒకవేళ డర్మటాలజిస్ట్ చేయాలంటే డర్మాటే చేస్తారు. అవును. ఓకే, ఎవరు చేసే ట్రీట్మెంట్స్ వాళ్ళే చేస్తారు. ఒకవేళ డర్మాట్ చేసేటప్పుడు కూడా ఇఫ్ యూ వాంట్ మీ టు బీ దేర్, నేను ఉంటాను పక్కన. ఓకే, ఐ విల్ బీ దేర్, ఐ విల్ బీ అవైలబుల్, యూ కెన్ టాక్ టు మీ. యా సో పక్కనే ఉన్నారు. మనకి ట్రీట్మెంట్ అంతా కూడా డర్మటాలజిస్ట్ వాళ్ళు చేస్తారు, బట్ స్టిల్ నా కోసం హర్షిత నా పక్కనే ఉంది. తను చేయాల్సినవి తను చేస్తుంది, డర్మటాలజిస్ట్ చేయాల్సిన వాళ్ళు చేస్తారు. సో హెయిర్కి చేయాల్సిన వాళ్ళు అంటే ప్రతి దానికి ఒక్కొక్క స్పెషలిస్ట్లు అనేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో నో వరీస్. అండ్ సో చాలామంది ఇక్కడ సెలబ్స్ ఎక్కువ వచ్చేసరికి కాస్ట్ చాలా ఉంటుంది అని అంటాం. సో మనకి ఏ ట్రీట్మెంట్ సెట్ అవుతుంది, దానికి ఎంత కాస్ట్ అవుతుంది రాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. సో నాకు తెలిసి కాస్ట్లు అయితే రీజనబుల్. ఇట్స్ ప్రెటీ మచ్ సేమ్, ఎక్కడైనా ప్రెటీ మచ్ సేమ్ ఉంటుంది. బట్ కాస్ట్ వైజ్ మీరు ఎక్కువ అని ఏం ఫీల్ అవ్వద్దు. మాకు ఎంత ఛార్జ్ చేస్తారో సో డెఫినెట్లీ మాకు కూడా ఛార్జ్ చేస్తారు. ఓకే, అందరు ఫ్రీ అనుకుంటారు యాక్చువల్లీ. సో కొంచెం పర్సనల్గా ఫ్యామిలీ అని అనుకున్నప్పుడు సపోర్ట్ చేస్తాను నేనైతే. సో పర్సనల్లీ చాలా కష్టపడుతుంది. సో నేను హర్షితని దాదాపు 5 years ఇంకా పైనే అనుకుంటారు కదా. 5 years మా జున్నుగాడు పుట్టక ముందు నుంచి నాకు కార్తీక్ తెలుసు, నువ్వు కాదు. Okay, okay. దాని తర్వాత హర్షిత. సో అట్లా చాలా ఇయర్స్ నుంచి పాపం వాళ్ళు కష్టపడుతున్నారు, ఇన్ని ట్రైనింగ్స్ తీసుకున్నారు అండ్ సర్టిఫైడ్. సో ఇన్ని ఉన్నాయి కాబట్టి సో డెఫినెట్లీ వి సపోర్ట్ హర్ అనమాట. సో మీకు ఎలా అనిపించింది ఈ ట్రీట్మెంట్ డిఫరెన్స్? మీరు చూసారు కదా, ఎలా అనిపించింది అని కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ డెఫినెట్లీ విజిట్ టు హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం ఎప్పుడు కలుద్దాం? నెక్స్ట్ నెక్స్ట్ హెయిర్కి వస్తావు కదా అప్పుడు మళ్ళీ. డన్. సో హెయిర్ కి కొంచెం గట్టిగా చేద్దాము. Yeah. హెయిర్ ఫాల్ అంటే పిల్లలు ఇట్లా పట్టుకొని లాగినా కూడా పోకూడదు. మా మున్నుగాడు అయితే అదేంటో వింటారు, జున్ను ఇందులో కారు పెట్టి తిప్పుతాడు నా హెయిర్ ని. మున్నుగాడు అయితే ఇట్లా పట్టుకొని లాగుతున్నాడు. టాయ్ అయిపోయినా నేను వాళ్ళకి. ఏంటోరా మామ అయిపోయిన తర్వాత మీరు కూడా ఓకే ఓకే